హలో రాజుగారు, వెంటనే 50 lakhs వెండర్కి పంపించండి. డబ్బులు వేస్తున్నారు బాబాయ్, ప్రాబ్లమే ఉండదు. అది సరే, అసలు బూచి డబ్బులు తీసుకుని వెళ్ళి 2 గంటలైంది. పక్కనే ఉన్న బ్యాంకుకి ఎందుకు ఇంకా వెళ్ళలేదు? కాచి, నువ్వు ఫోన్ ట్రై చేసావా? చేశానక్క, కలవడం లేదు. వదినా, ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? మీకు అవసరం లేని విషయం. ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రశ్న నీది కానప్పుడు సమాధానం నువ్వెందుకు చెప్తున్నావు నిషి? ఈ ఇల్లు మీది కాకపోయినా, మీకే సంబంధం లేకపోయినా దౌర్జన్యంగా ఉంటున్నారు కదా, అలా. నిషి ప్లీజ్, మేం సీరియస్ గా అడుగుతున్నాం. మేము కూడా సీరియస్ గానే చెప్తా ఉండాము. ఇది మీకు సంబంధం లేని సమస్య. మీరు ఇక్కడి నుంచి పొండి, రింగు రింగా అని అన్నింట్లోకి దూరిపోతా ఉంటారు. బూచి ఇంకా బ్యాంక్కి వెళ్ళలేదు జగదా. ఇంకా వెళ్ళలేదా? బ్యాంకుకు వెళ్ళడానికి 10 నిమిషాలు కూడా పట్టదే. అన్నయ్య డబ్బులు తీసుకుని బ్యాంకు కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళారా? మావయ్య, అత్తయ్య, వదినా, అల్లుడు, ఏమై ఉండదు అల్లుడు? నేను బ్యాంకుకి డబ్బులు వేయడానికి వెళ్తుంటే మధ్యలో నా మీద దొంగలు అటాక్ చేసి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అత్తయ్య. అంటే 50 లక్షలు పోయాయా? నీకేం కాలేదు కదా బూచి? నువ్వు బానే ఉన్నావు కదా? దిమ్మ చెక్క మాదిరి బాగానే ఉంటాడు కదా. అసలు డబ్బులు ఎట్లా పోగొట్టుండావు? అసలేం జరిగిందన్నయ్య? నేను బ్యాంకుకి వెళ్తూ ఉంటే దారిలో ఒక లేడీ రోడ్డు మీద పడిపోయింది. ఏమైందో అని నేను కారు ఆపి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తే చుట్టూ రౌడీలు వచ్చి నన్ను కొట్టి కారులో ఉన్న డబ్బుల బ్యాగు, నా బంగారం తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి అటాక్లు పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ టార్గెట్ ఏ రూట్ లో ఎంత డబ్బు తీసుకెళ్తున్నారో తెలుసుకుని అప్పుడు దొంగతనం చేస్తారు. మరి మీరు బ్యాంక్ కి డబ్బులతో వెళ్తున్నారని వాళ్ళకెలా తెలిసింది? ఏమీ కాదని నువ్వెలా చెప్తున్నావు? పోయే ప్రాణం నీది కాదు కదా, నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. అయినా ఏంటక్క నువ్వు కూడా? బూచి అంతగా భయపడుతుంటే మళ్ళీ కేసు అంటున్నావు? అవునమ్మి, 50 లక్షల కోసం పానాల మీదకి తెచ్చుకుంటామా ఏంది? పోతే పోనీలే. అమ్మి కాచి, బూచిని లోపలికి తోలుకొని పో. అలాగే పెద్దమ్మా. రా బూచి. అమ్మో, ఇంతటితో ఈ విషయం వదిలేయమని చెప్పింది మీకు కూడా. అర్థం చేసుకుని అనవసరమైన గొడవలు ఇంటి మీదికి తీసుకురాకండి, సరేనా? సరే నిషి. బాబాయ్, కమిషనర్ గారితో మాట్లాడి పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమంటాను. సరేనమ్మా. మీ తప్పుని నలుగురిలో పెట్టి మిమ్మల్ని నవ్వులు పాల్చేయాలని మా ఉద్దేశం కాదన్నయ్య. మీరు తప్పుని సరిదిద్దుకునే క్రమంలో ఇంకొక తప్పెక్కడ చేస్తారనే భయంతోనే వచ్చాం. మీరంతా మమ్మల్ని పరాయి వాళ్ళలా, శత్రువుల్లా చూడొచ్చు, కానీ నువ్వు నా చెల్లెలి భర్తవి బావా. నువ్వు సమస్యల్లో ఉన్నావని తెలిసినా చూస్తూ ఎలా ఉండమంటావు? ఈ 4 గోడల మధ్య దించిన తల నలుగురిలో దించుకునే పరిస్థితి రాకూడదని అడుగుతున్నామన్నయ్య. ప్లీజ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాచి కింద అందరి ముందు అవమానించింది సరిపోలేదని మళ్ళీ వచ్చారా? కాచి, మేం చెప్పేది ఒక్కసారి విను. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. ముందు బయటకు వెళ్ళండి. అమ్మా కాచి,
అది బావా. ఎవరు బావా? ఎవరికి బావా? నువ్వు నాకు అన్నవే కానప్పుడు నా భర్త నీకు బావెలా అవుతాడు? ఇంట్లో ఎవరి స్థానం ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఏ దిక్కు లేక మా ఇంట్లో తల దాచుకొనిస్తే మా తల మీదకి ఎక్కి తాండవం ఆడాలని చూస్తున్నారా? ఎప్పుడు చూడు బావా చెల్లి అని వరుసలు కలిపితే వారసుడు అయిపోతావా? కాచి చాలు సిస్టర్, ప్లీజ్, మాకే సమస్య లేదు. ఉన్నా మాది మేము చూసుకోగలం. అన్నయ్య, మీరు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. సరే అన్నయ్య, కానీ అవసరం ఉంటే మాత్రం మేమున్నామని మర్చిపోకండి. పద. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. బూచి, నిన్ను నీ మాటను నమ్మి అందరి ముందు నిన్ను వెనకేసుకొచ్చాను. నిజంగా ఆ డబ్బులు పోయాయనే అనుకుంటున్నాను. నాకు కూడా అబద్ధం చెప్పావని తెలిసిందో నిన్ను ఎప్పటికీ క్షమించను.